గ్రంథంలోంచి 26వ కీర్తన మనం చదువుకున్నాం. ఇందులో నుంచి ప్రభు ఆత్మ ఏం మాట్లాడతాడనేది ఉదయకాలం ఆసక్తిగా మనం ఆలోచించేద్దాం. ఈ కీర్తనలో 11వ వచనాన్ని చదువుదాం. నేను యథార్థవంతుడినై నడుచుకొంచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. యథార్థత గురించి ఈ కీర్తనలో మాట్లాడుతూ 2 సార్లు, తర్వాత 4వ వచనంలో వేషధారులతో పొందు చేయను అని చెప్పబడి, యథార్థవంతుడు ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నన్ను నీవు తీర్పు తీర్చయ్యా, నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా అంటున్నాడు. నేను యథార్థవంతుడను, నన్ను పరిశోధించు. నేను యథార్థవంతుడను, నన్ను పరిశీలించు. నేను యథార్థవంతుడను, నాకు తీర్పు తీర్చు. నేను యథార్థవంతుడను, నన్ను విమోచించు అంటున్నాడు. వేషధారులొద్దు నాకు, పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను అంటున్నాడు. ఈ కీర్తనల గ్రంథంలో 26:11లో నేను యథార్థవంతుడను, నన్ను విమోచించు అని చెప్పాడు. ప్రభు యథార్థవంతులను విమోచిస్తాడు. మీరు విమోచన అంటే 2 విషయాలు గమనించాలి. విమోచన అంటే 2 విషయాలు. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో విమోచన అనే దగ్గర ఏముందంటే, వచనం 10 ఏముందంటే ఇక్కడ, మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. మోయాబీయురాలైన రూతును సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. 4వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా మీరు గమనించినట్లయితే 5, 6 వచనాల్లో రూతు అను మోయాబీయురాలని సంపాదించాలి, తనకు కలిగినదంతటిని విమోచించాలి. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండ గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో 12వ వచనం, అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండు గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా అనే మాట చూస్తున్నాం. అతని ఆస్తిని పట్టుకొని పోతే 16వ వచనం, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకో. కాబట్టి ఇక్కడ విమోచన అంటే నన్ను విమోచిస్తాడు, నాకు కలిగిన యావత్తు విమోచించాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని యేసుక్రీస్తు విమోచిస్తే అతడు దేవునికి ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. కుమారుడైతే మరి అతనికి కలిగింది ఏంటి? అతనికి కలిగింది ఏంటంటే అతడు ఇప్పుడు దేవుని సమస్తానికి వారసుడయ్యాడు. కాబట్టి ఈ దేవుని సమస్తం అంతా కూడా విమోచించబడింది అన్నమాట. చూడండి, మొదటోడు చేతులెత్తేటానికి కారణం ఏంటంటే, రూతు గ్రంథంలో నేను ఆమెను విమోచిస్తాను, పెళ్లి చేసుకుంటాను, కానీ ఆమె కలిగిందంత విమోచించాలంటే నా ఆస్తి పోగొట్టుకుంటానేమో అనుకున్నాడు. ఈరోజు కూడా ధర్మశాస్త్రం 2 విషయాలను విమోచించలేకపోయింది. నెంబర్ 1 మన జీవాన్ని లేదా మన కొనసాగింపును. నెంబర్ 2 మన నీతిని. ఒకవేళ మనకు అది నీతిని ఇచ్చినా అది మనకు జీవాన్ని ఇవ్వలేదు. నీతినిచ్చినా అని ఎందుకన్నానంటే 10 ఆజ్ఞలు మనం చదువుతున్నప్పుడు అవి నీతినిచ్చే ఆజ్ఞలుగానే ఉంటాయి, కానీ వాటిని ఫాలో అవుతున్నప్పుడు అవి మనల్ని జీవింప చేయలేవు. నీతి అనేది సంబంధం, జీవం అనేది కొనసాగింపు. కొనసాగింపు ఎంత పెద్దది మందంటే, ఒక వ్యక్తి యొక్క జీవితం ఎంత పెద్దది, ఒక ఒక వ్యక్తి యొక్క జీవితం అది ఎంత స్వాస్థ్యం, అది ఎంత ఆస్తి, లేకపోతే అది ఎంత అంటే ఎఫెసీ 3:11 ఏం చెప్తున్నాడంటే, విశ్వాస యొక్క స్వాస్థ్యం. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరు వీడియోలు ఆన్ చేయండి, లేదంటే వెయిటింగ్ రూమ్ లో పెట్టండి. వీళ్ళేం చాలా మంది ఆన్ చేయలేదు వీడియోలు.
ఫస్ట్ పేజీలోనే లేరు. నిన్న కూడా అంతే. మీ మాటకే వీళ్ళెవరో పెద్ద లెక్క చేయట్లేదు. వీడియోలో మీరు 2 పేర్లు 3 పేర్లు చెప్పారు. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఆన్ చేయలేదు. వీడియోస్ ఆన్ చేయని వాళ్ళని వెయిటింగ్ రూమ్ లో పెట్టండి. ఆదికాండ గ్రంథంలో అలాగే రూతు గ్రంథంలో మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. లోతును అతని ఆస్తిని, రూతును అతని కలిగిన దాన్ని అంతని. కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని విమోచించాలంటే నెంబర్ 1 అది మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. నెంబర్ 2 అది మనకు జీవాన్ని వెతకాలి. నయోమి ఏమనింది? 3వ అధ్యాయం 1వ వచనంలో, నీకు మేలు కలుగునట్లు నీకు విశ్రాంతిని నేను విచారించాలంది. సంఖ్యాకాండంలో ఇదే వాక్యం సేమ్ అదే వచనం ఆత్మప్రభు రాయిస్తూ 10:33లో ఏం చెప్పాడంటే, వారికి విశ్రాంతి స్థలము చూచుటకు. కాబట్టి మన జీవాన్ని ఇవ్వగలిగినప్పుడే మనకు నీతిని అది ఇవ్వగలదు. ఈ మధ్యలో వస్తున్న వర్తమానం ఏంటంటే తల్లిదండ్రులు లేదా తండ్రి అనే సిరీస్ లో మనం వాక్యం వింటున్నాం. తండ్రి అనే సిరీస్ లో అన్ని మెసేజ్లు విన్నారు మీరు? ఎంతమంది విన్నారు తండ్రి అనే సిరీస్ లో అన్ని మెసేజ్లు? గుడివాడ ఆనందాన్ని విన్నారు, భీమవరం వాసన్ విన్నారు, రాజమండ్రి శ్రీనాథ్ విన్నారు. అట్లీస్ట్ 10 మెసేజ్లకి 8 మెసేజ్లు అని విన్నోళ్ళు ఎవరున్నారు? చేయొద్దండి. తండ్రి అనే సిరీస్ లైవ్ లో విన్నారా? రైట్, దేవునికి స్తోత్రం. ప్రశాంత్ విన్నాడు, శైలజ శిరీష సిస్టర్ విన్నారు, ప్రభు స్తోత్రం. ఇంకా ఎవరు విన్నారు నాకు తెలియదు, నాకు కనిపిస్తున్నాయి, కొన్ని చేతులు కనిపిస్తున్నాయి. సుమంత్ వింటలేదా లైవ్? లైవ్ మెసేజ్ లో నీ కామెంట్స్ కనపట్లేదు ఈ మధ్యలో. అమ్మా తండ్రి అనే సిరీస్ మెసేజ్ ఫాలో అవ్వండి. లైవ్ మెసేజ్ లో మనం గమనించేది ఏంటంటే, కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లల్ని కన్నా కూడా కొంతమంది వారికి స్వాస్థ్యం ఇస్తామని చెప్పి అబద్ధాలు ఆడేవారు ఉంటారు. దానికి వాక్యంలో పౌలు గారు ఏం చెప్పారంటే, అపోస్తుల కార్యాలకు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 12వ అధ్యాయం 14లో తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది అని చెప్పాడు. ఆస్తి అంటే ఇక్కడ కొనసాగింపు. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు పెంచుకోలేరా? మీరెందుకు నాన్న మీద చెడ్డ మాటలు చెప్పేసి దగ్గర తీసుకొని, మీ నాన్న నేను పెంచలేడురా, నేను కన్నాడు గాని అని అంటే ఎట్లా ఉంటది? అదే రాత్రి నేను చెప్పాను. నిజంగా ఒక బిడ్డని మనం పెంచుతున్నాము అంటే పెంచవచ్చు. వాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వచ్చు, చాక్లెట్ ఇవ్వచ్చు, వాడిని ముద్దు పెట్టవచ్చు, వాడిని ఆడించవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నువ్వు మీ నాన్నకు పుట్టకుండా ఉండాల్సిందే అనే మాట మాత్రం అనకూడదు. ఎందుకు అనకూడదంటే, నువ్వు పెట్టే 2 చాక్లెట్లకి బిస్కెట్లకి వాడు పడిపోతాడు. నిజంగా పిల్లల్ని కొనసాగించగలరా లేదా అనేది అన్ని చూసుకొని దేవుడు పిల్లల్ని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రాశాడు ఇక్కడ. అలాగే తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చాలి అని అన్నాడంటే, ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడంటే, ఇప్పుడు దేవుడు యేసుప్రభు ఏం చెప్పారు? ఎవడైనా ఒక గోపురం కడితే చెప్పండి, అది కొనసాగించగలనా, దాన్ని ముగించగలనా అని కూర్చొని ఎంత తగులుతుందో ఎంత మిగులుతుందో ఆలోచించుకొని గోపురం కట్టాలన్నాడు. ఇప్పుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని వీళ్ళు పెంచగలరా లేదా అనేది చూసుకొని ఏం చేయాలా? పిల్లల్ని ఇవ్వాలి. ఇచ్చాడు కదా, అలాగే ఇచ్చాడంటే ఆ పిల్లల్ని ఆయన కొనసాగించగలడు కదా. కానీ కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండకపోవడం ద్వారా వారు ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వారు తల్లిదండ్రుల మీద చెడ్డ మాటలు చెప్పకూడదు. ఏమనంటే, మీ నాన్న నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయలేకపోయాడు, నేనైతే జాయిన్ చేస్తున్నాను. లేకపోతే మీ నాన్న నీకు ఇది ఇవ్వలేకపోయాడు, నేను ఇస్తున్నాను అని అనకూడదు. ఎందుకు అనకూడదంటే, అలా చెప్పటం వల్ల మనం ప్రభువుని అవమానపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చాడంటే ఆయన సమస్తాన్ని కూడా
పిల్లల కొరకు వారు ఖర్చు పెట్టగలరు అనేది ఇస్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. యేసు ప్రభు పేదల ఇంట్లో పుట్టాడు, పేదవారింట్లో. ఎందుకంటే లూకాసు వార్తల వారు తమను శుద్ధి చేసుకునేటప్పుడు వారు దహన బలిగా గొర్రె పిల్లను తేజాలని ఎడల అని లేవి కాండంలో చెప్పినట్లుగా 2:24లో వారు 2 పావురపు పిల్లల్ని లేదా గొవ్వల్ని తీసుకొని వెళ్ళాలన్నట్లుగా వాళ్ళు తీసుకొని వచ్చారు. పావురం తీసుకొచ్చారంటే వాళ్ళు పూర్ అని అర్థమైపోతుంది. మరి అలాంటప్పుడు యేసు ప్రభువుని వాళ్ళ ఇంట్లో పుట్టించడం అన్యాయం కదా. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, ఆ ఇంటిలో వారు పుడతారు, ఒకానొక రోజు వారి ఇంటికి తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు, వారు బంగారం తీసుకొని వస్తారు. ఆ బంగారం తీసుకొని రావటం వల్ల ఆ పేదల ఇంటిలో యేసు ప్రభువుని పెంచడానికి కావలసిన అక్కర్లన్నీ తీర్చబడతాయి. ఇవి ఎరిగినవాడు కాబట్టి ఆ ఇంట్లో యేసు ప్రభువుని ఆయన జన్మింపజేశాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులు పోషించగలరు. నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగితే, నీతి ఏ నియమం ద్వారా కలిగిందో ఆ ధర్మశాస్త్రం జీవింప చేయగలదు. ఒకవేళ నీతి కృప ద్వారా కలిగితే కృప జీవింప చేయగలదు. లోతు విమోచించబడితే సరిపోదు, లోతు ఆస్తి విమోచించబడాలి. రూతు విమోచించబడితే సరిపోదు, రూతు ఆస్తి విమోచించబడాలి. కాబట్టి ఇక్కడ విమోచన అంటే కేవలం నేను నువ్వు విమోచించబడటం కాదు, మనకు కలిగినదంతా విమోచించబడాలి. హైదరాబాద్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఈ పరిచర్య యొక్క ఆస్తి, ఈ పరిచర్య యొక్క ఆస్తి అది విమోచించబడింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఉంది మన ఆస్తి, అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఎందుకంటే మనం విమోచించబడినప్పుడు ఏమయ్యామని చెప్పుకున్నాం, దేవుని కుమారులమయ్యాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1:13 చదవండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 తర్వాత ఎఫెసీ 1:14 చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగజేయుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. రైట్. ఇక్కడ చూడండి, దేవుడు సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే భయాన లేదా గ్యారంటీ. మన ఆస్తి తప్పకుండా విమోచించబడుతుందని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు మనలో ఉండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయం 16 రోమపత్రిక, మనం పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు ఆయన కుమారుడు, ఆస్తిని నువ్వు విమోచించుకోవాలి, లేకపోతే నీ ఆస్తి నీకు విమోచించబడాలి, అది విడిపించబడాలి కదా, విడిపించబడాలి అని చెప్తున్నాడు అన్నమాట. లోతు ఆస్తి ఎంత? ఒక ప్రశ్న. రూతు ఇప్పుడు ఏమైంది? బోయాజుకు భార్య అయింది. ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత? మనము దేవుని కుమారులమయ్యాం, యేసుక్రీస్తు యొక్క భార్య లేదా యేసుక్రీస్తు యొక్క శరీరమయ్యాం. మన ఆస్తి ఎంత? ఇంత ఆస్తి విమోచించబడాలి, అది మన స్వాస్థ్యం. అర్థమైందండి? ఈ పరిచర్య యొక్క స్వాస్థ్యం 7 కాన్ఫరెన్స్లు. ఇప్పుడు 8th కాన్ఫరెన్స్ కూడా ఈ పరిచర్య యొక్క ప్రాపర్టీ. ఇంకా చెప్పాలంటే ధైర్యంగా అది మన ప్రాపర్టీ. ప్రభు అది మన ఆస్తిని విమోచించాడు. విమోచించబడితేనే దేవుని మహిమ కీర్తి కలుగుతుంది. ఆస్తి విమోచించబడితేనే దేవుని మహిమ కీర్తి కలిగింది. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలు తమ ఆస్తిని స్వాధీనపరుచుకుంటేనే దేవుని మహిమ కీర్తి కలుగుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకములో ఆరాధన జరుగుతుంది. ఇది నేను నిడదవోలు మెసేజ్ లో చెప్పాను మొన్న లైవ్ లో. పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో విమోచకుడు ఎవరో బయలుపరచబడింది. ఆ విమోచకుడు వెళ్ళి ఇశ్రాయేలు యొక్క ఆరాధన బాగు చేశాడని మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ ఏమనుందంటే 3వ వచనంలో 4వ వచనంలో గ్రంథము విప్పుటకు యోగ్యుడెవరు?
ఇక్కడ గ్రంథం అంటే ఏంటి? ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇశ్రాయేలు యొక్క భూమి పత్రములు. ఈ పత్రాలను విమోచించాలన్నమాట. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అయినా మీరు ఒకవేళ ఎవరైనా వినకపోతే ఒకసారి ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథంలో వీటిని గురించిన వివరాలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో 14 వచనం చదువుదాం. ఇర్మియా 32:14. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహు దినములున్నట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. చదవండి 15. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. రైట్. ఎప్పుడు కొంటారు? ద్రాక్ష తోటలు, ఇళ్ళు, పొలాలు ఎప్పుడు కొంటారు? ఆ ల్యాండ్ విమోచించబడిన తర్వాత. ఇశ్రాయేల్ భూమిని విమోచించేది ఎవరు? యోగ్యుడు ఎవరు అని అంటే అక్కడ ఇలా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో డోర్ వేయలేదు కుందన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, అంటే ఇశ్రాయేల్ భూమిని విమోచించేది ఎవరో కాదు, సంఘం అనే స్త్రీని విమోచించిన వాడే ఇశ్రాయేల్ భూమిని కూడా విమోచిస్తాడు. ఒకవేళ సడన్ గా ధర్మశాస్త్రం వచ్చింది అనుకోండి, నేను విమోచిస్తానని, అప్పుడు ఏమంటారు? నీ ముఖానికి నువ్వు సంఘాన్నే సంపాదించలేదురా, నువ్వు ఇశ్రాయేల్ విమోచిస్తావా అని అడగాల. కాబట్టి సంఘాన్ని సంపాదించింది ధర్మశాస్త్రమా, క్రీస్తునా? క్రీస్తే అయితే మరి ఇశ్రాయేలీలు దేని వైపు చూస్తున్నారు? ధర్మశాస్త్రం వైపు చూస్తున్నారు. అందుకనే ప్రస్తుత దినాల్లో ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్ర విమోచకుడని వాళ్ళు నమ్ముకున్నారు. కాబట్టి అది ఎంతవరకు చేతకానిదో దేవుడు తెలియచేయడానికి వారిని కూడా విడిచిపెట్టాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో దాని పేరు ఏం పెట్టాడు? అది ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అన్నాడు. గప్పాల మారంటే 30వ అధ్యాయం 7. గప్పాల మారంటే అది గొప్పలు చెప్పుకుంటది. గొప్పలు చెప్పుకునేది ఐగుప్తు. గొప్పలు చెప్పుకునేది ఐగుప్తురాలైన హాగరు. గొప్పలు చెప్పుకునేది హాగరు సంబంధమైన సేనాయి కొండ. గొప్పలు చెప్పుకునేది సేనాయి నుండి వచ్చిన ధర్మశాస్త్రం. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు, ఐగుప్తురాలైన హాగరు, హాగరు అని సేనాయి కొండ, సేనాయి సంబంధమైన ధర్మశాస్త్రం. సత్యపాల్ గారు, మీ పేరు గంధం సత్యనారాయణ అని పడింది. కంగారులో అట్లా జాయిన్ అయిపోయారేమో. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఏముందండి? ఐగుప్తు గప్పాలమారి అంటే గొప్పలు చెప్పుకుంటది. సో ప్రభు ఈ గొప్పలు ఎక్కువైనాయి అని చెప్పి ఇశ్రాయేలీని నా గొప్పలు చెప్పే దగ్గర వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత ఏం తెలుస్తుంది దానికి? అరే, ధర్మశాస్త్రం నన్ను విడిపించలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇశ్రాయేలీలను విమోచించేది యేసుప్రభువేనా? ఇశ్రాయేలీలను విమోచించేది యేసుప్రభువేనా? దానికి పరలోకంలో విమోచించగలడు అంటానికి ఆధారం ఏం చెప్పారు? సరే, గొలియాతుని చంపేది దావీదేనా? గొలియాతును దావీదు చంపుతాడు అనడానికి అక్కడ ఏం చెప్పారు? ఇంతకుముందు ఎలుగుబంటిని చంపింది దావీదే, ఇంతకుముందు సింహాన్ని చంపింది దావీదే. సేమ్ ఇశ్రాయేలీలు విమోచించేది యేసుప్రభు. ఎందుకంటే ఇతను ఇంతకుముందు సంఘం అనే ఒక వ్యవస్థను సంపాదించాడు అని చెప్పారు అక్కడ. నేను ఇలా అడుగుతున్నాను, ప్రస్తుతం ఇశ్రాయేలీలు ఉన్నారు భూమి మీద, కానీ వీరు యేసుప్రభు విమోచకుడు అని నమ్ముతున్నారా? నమ్మట్లేదు. కానీ ఇదే భూమి మీద సంఘం అని ఇంకో వ్యవస్థ కూడా నడుస్తుంది. అది ఒక దేశంగా ఉందా? నేను ప్రశ్న, అదొక దేశంగా ఉందా భూమి మీద? సంఘం అనేది ఒక దేశంగా ఉందా? లేదు లేదు. లేదు. ఉండి ఉంటే ఇప్పుడు ఇండియా, అమెరికా, చైనా అన్నట్లుగానే సంఘం అనే ఒక దేశం ఉండుంటే అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, ఈ దేశం ఏదో ఈ భూమి మీద ఉంది కదా, ఇది ఎవరు అని ఆలోచిస్తే ఇది సంఘము, సంఘమును విమోచించింది యేసు ప్రభు కాబట్టి ఇశ్రాయేలీలను కూడా ఆయన విమోచిస్తాడని వాళ్ళు నమ్మటానికి ఉంది. కానీ నేడు సంఘం అదృశ్యమైన ఆత్మ సంబంధమైన మందిరం. అది భూలోకం అంతటా కూడా ఉంది. కానీ ఇది ఇశ్రాయేల్ కనపడదు. ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి, మీరు అమ్మా నీతో ఉన్నవాడు ఎవడరా, వాడు నీవాడు కాడు అంటున్నాడు యేసు ప్రభు. నువ్వు ఎవరినైతే నీ ఇంట్లో పెట్టుకున్నావో, అంటే అది ఒక తప్పుడు మాట అన్నమాట. నువ్వు ఈ రోజు ఇంట్లో ఎవరిని పెట్టుకొని నువ్వు కాపురం చేస్తున్నావో వాడు నీవాడు కాడు అన్నాడు. కానీ షోలమితి
తన ప్రియుని గురించి ఎంత బాగా పాడుతుందో, ఈ సమరయ స్త్రీ ఆ 6వ వాడు గురించి అంత బాగా పాడుతుంది. లేదు లేదు లేదు, మా ఓడు సాధించేస్తాడు, మా ఓడు విడిపించేస్తాడు, మా ఓడు అందగాడు, ఆ 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపు వచ్చునని వీడిని పొగిడేస్తుంది. పొగిడేస్తుంటుంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నిజంగా ఈ ధర్మశాస్త్రం నీ భర్త అనుకుంటున్నావు కానీ నిజంగా అది నీ భర్త అయితే మరి ఈ ప్రపంచంలో 1500 సంవత్సరాలు సుమారుగా పాత నిబంధనలో సంఘం ఎందుకు లేదు? పెండ్లి కుమార్తె ఎందుకు లేదు? కాబట్టి నువ్వు ఎవరినైతే పెండ్లి కొడుకు అనుకుంటున్నావో వాడు అసలు పెళ్లి కొడుకే కాదు అని ఇశ్రాయేల్కి చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేల్ మాత్రం ఆ ధర్మశాస్త్రం పెండ్లి కొడుకు అని వాడికి ముద్దులు పెట్టుకుంటుంది. పరమగీతంలో షోలమీతి ఎవరికి ముద్దు పెట్టింది? యెరూషలేము కుమార్తెలు ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నారు? షోలమీతి పల్లకిని తయారు చేయలేదు, పల్లకిలో కూర్చుంది. యెరూషలేము కుమార్తెలు పల్లకిని తయారు చేశారు. ఈరోజు దేవోక్తులు అనే పల్లకి, ప్రవక్తలు అనే పల్లకి, పితరులు అనే పల్లకి, ఈ పల్లకి చేసింది ఇశ్రాయేలీయులు. పల్లకిలో కూర్చున్నది అన్యజనులు. అన్యజనులు పల్లకిలో కూర్చుంటే పల్లకి తయారు చేసిన యెరూషలేము కుమార్తెలు, ఆ నీ మొగుడు వేరు ప్రియుని కన్నా వాడిలో ఏముంది సౌందర్యం అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే మనం వాస్తవంగా చదివితే యెరూషలేము కుమార్తెలు చాలా చక్కగా అడిగారు అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా వ్యంగ్యంగా అడిగారు. ఏమ్మా, ఓ పెద్ద నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు నల్లదానా, ఎవరి ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అడిగారు వాళ్ళు. అప్పుడు చెప్పింది, పురుషుల్లో నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని నేను గుర్తించవచ్చును. అతని వెంట్రుకలు, అతని కన్నులు, అతని పాదములు, అతని చేతులు అని వర్ణించింది అనమాట. వీళ్ళు ఎందుకు అడిగారు? ప్రపంచంలో ఎవరికి భర్తలు లేనట్టు నీకు ఒక్కదానికే భర్త ఉన్నట్టు నువ్వేంటి ఏకంగా పాట కూడా రాసావంటగా, పాడొకసారి అని ఆమెను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, యెరూషలేము కుమార్తెలారా, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాడు అని చెప్పింది. సొలొమోన్ రాజు ఎవరి బంధువు? యెరూషలేము కుమార్తెల బంధువు. కానీ అంతఃపురంలో వాళ్ళకి చోటు లేదు, షోలమీతికి చోటు దొరికింది. కాబట్టి దేవుడు ఎవరు యోగ్యుడని నమ్ముతాడో ఖచ్చితంగా వారిని కూర్చోబెడతాడు సరైన స్థలాల్లో. గర్వం అనేది మంచిది కాదు, నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేము కుమార్తెల గర్వం ఏమని రాశాడంటే, విలాప వాక్యాల గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, వారంట మెడచాచి నడుస్తున్నారంట, కాళ్ళకంటే వాళ్ళు పట్టీలు వేసుకున్నారంట. ఇప్పుడు స్త్రీలు పట్టీలు వేసుకుంటారు కదా ఇండియాలో. ఈ పట్టీలు ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళ కాళ్ళ గజ్జల చప్పుడు వినిపిస్తున్నారంట. ఏంట్రా చప్పుడు వస్తుందని ఆ స్త్రీల వైపు చూస్తే ఆ సియోను కుమార్తె మెడచాచి నడుస్తుందంట. ఇప్పుడు స్టెఫన్ రాశాడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో, వంచని మెడగలవారులారా, వంచని మెడగలవారులారా, హృదయమున ఛేదన సంస్కారము చేసుకొనని వారులారా అన్నాడు. హృదయమున ఛేదన సంస్కారం లేదంటే అర్థమైందంటే హృదయంలో ఉన్న కొలెస్ట్రాల్ ఎందుకు మీరు తీయించుకోలేదు అని రాశాడు. అంటే క్రొవ్విన హృదయం గలవారులారా అని రాశాడు. అంటే హృదయం ఏమైపోయింది? క్రొవ్వు పట్టేసింది. మరి ఇప్పుడు క్రొవ్వు పట్టేసింది కాబట్టి హృదయం క్రొవ్విని దినాల్లో మనకి ఏ విషయాలు కనపడు. నిజం చెప్పండి, ఇశ్రాయేలీలు కానీ గమనించుకుంటే ఈ భూమి మీద సంఘము క్రిస్టియానిటీ అనేది ఒకటి ఉందిగా. ఈ క్రిస్టియన్స్ ఎవరు? ఈ క్రిస్టియన్స్ ఎవరంటే యేసు ప్రభు ద్వారా విమోచించబడిన వారు. ఆ యేసు ప్రభువే భవిష్యత్తులో మహా అయితే 2027వ సంవత్సరం తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలను ఆయన విమోచిస్తాడు. ప్రపంచాన్ని ఇశ్రాయేల్ పరిపాలించబోతుంది. కానీ ఇప్పుడు అది వారి కంటికి కనపట్లేదు. మీరు చూడండి, మీరు చూస్తుంటుండగానే మీ జీవితంలో ఏదైతే మీరు సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం చేయటానికి యేసు ప్రభు మీకు దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఆయన మీకు కనిపించడు. అదే కొవ్వు పట్టడం అంటే. ఆ క్రొవ్వు మనకు రాకుండా ప్రభువే కాపాడును గాక. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథంలోనంట ఈ క్రొవ్వు అనే సంగతి చెప్పగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంట. కొంతమందికి ఇటువంటి వాక్యాలు చెప్పగానే నా గురించే చెప్తున్నారని లెఫ్ట్ అయిపోతారు. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో ఏముందో చదవండి. 28, 28, 28. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు కాబట్టి తెలుసుకొందురు అంటే గాక. ఇప్పుడు 27
ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారు హృదయం క్రొవ్వింది అనే దగ్గర వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అన్న తర్వాత 28 రాస్తే ఏం రాశాడు? కాబట్టి కాబట్టి దేవుని వల్ల నీ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక మీరు వారు దాని విందురు అనే దగ్గర ఫుట్ నోట్లు ఏముంది చదవండి. అతడు ఈ సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలో తాము చాలా తర్కించుకొని వెళ్ళిపోయిరి. ఏం తర్కించుకొని ఉంటారు? ఏమన్నా అర్థమవుతుందా నీకు? వాక్యం నీ గురించి నా గురించే చెప్తున్నాడు ఆయన. ఇంకా సిగ్గు లేకుండా ఈడ కూర్చుందామా? బుద్ధి లేకుండా ఎక్కడే ఉండి భరిద్దామా? లే పైకి లే బడిపోదాంపా అని బడిపోయారు వాళ్ళు. యూదులు చాలాసేపు తర్కించుకున్నారంట. తర్కించుకొని ఏమనుకున్నారంటే ఇతడు మాట్లాడుతుంది ఎవరి గురించే కాదు, మన గురించే. సో మనం ఎందుకు పడాలా, మనం వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యాలు 28:28 అంటే దీన్ని బట్టి చెప్పండి, క్రొవ్వు అనేది ఎంత భయంకరం. అది మన విమోచకుడు ఎవరో మనకు కనపడకుండా చేసేస్తుంది. ఒక ప్రశ్న అడగనా? ఇశ్రాయేలీలు ఎంతమంది ఉంటారు, సంఘం ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు శ్రమల కాలంలో ఇశ్రాయేల్ని ఆయన రక్షిస్తాడు కదా, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటది, సంఘం సంఖ్య ఎంత ఉంటది? నేను చెప్తున్నాను, ప్రకటన 5లో సంఘం సంఖ్య చెప్పాడు. సంఘం సంఖ్య ఎంత? ప్రతి ప్రజ, ప్రతి జనం, ప్రతి భాష, ప్రతి వంశం కదా. ఇంతమందిని ఆయన విమోచించినప్పుడు ఇశ్రాయేలు చిన్న ల్యాండ్ని ఆయన విమోచించలేడా? కానీ అది వారి కంటికి కనపడకుండా ఉంది. ఇప్పుడు వాళ్ళ గప్పాల మారి అని ఎవరికైతే పేరు పెట్టాడో వాడి చుట్టూ చేరి వాడిని అందగాడని పాటలు పాడుతున్నారు. ఇది ఒక ఏమంటారంటే దేవుడే మూసివేసి బంధించటం అన్నారు. రోమపత్రికలో ఇశ్రాయేల్ గురించి ఏం రాశాడు చదవండి. 11:32 మూసాడు బంధించాడు అని రాశాడు. చదవండి. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి మూసివేసి బంధించున్నాడు. బంధించాడు. ఆ 33 చదవమ్మా. ఆహా, దేవుని బుద్ధి ఆ, జ్ఞానముల బాహుల్యం ఆగండి, ఎంతో ఆగండి. గంభీరం. మూసి బంధించిన తర్వాత ఆహా అంటే ఎట్లా ఉంటది? ఆహా, మూసివేశాడు బంధించాడు ఆహా అంటే అంటే అది ఆహానే. ఎందుకు ఆహా? ఎందుకంటే వాళ్ళని అలా ముయ్యకపోతే మనకు తలుపు తెరవబడేదిగా. కొందరు ఉండకపోవటం వల్ల కొందరు వస్తున్నారు, కొందరు ఉంటే కొందరు రారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? స్థిరపరచాలా. అప్పుడు ఆ బంధించిన వాడిని అప్పుడు విడిపిస్తాడు కదా. వాళ్ళు ఉంటే నేను రానండి అంటారు కొంతమంది. అందుకని వాళ్ళు లేకుండా చేసి వీళ్ళని రప్పించి వీళ్ళనే వెల్కమ్ బోర్డుగా చేస్తాడు వాళ్ళకి. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని వెల్కమ్ చెప్పేది ఎవరు? సంఘమే. కానీ ఇశ్రాయేల్ ఉంటే సంఘం రాగలదా? రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు? పితరులు మావాళ్ళు, దేవోక్తులు మావి, నిబంధన మాది, వాగ్దానం మాది, ల్యాండ్ మాది, అబ్రహాం మావాడు, ఇస్సాకు యాకోబులు మా పితరులు అని అంటారు సమరయులు. అందుకనే ఏమంటున్నారు? మన తండ్రి అయిన యాకోబు అంటున్నారు. అక్కడే వచ్చింది వాళ్ళకి సమస్య. యేసుక్రీస్తు యూదుడు, సమరయులు కూడా పితరులు మావాళ్ళు అంటున్నారు. పితరులు మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు. మేము మీ మార్గం గుండా రాము, మీరు మాకు నీళ్ళు ఇవ్వద్దు, మీతో మేము సాంగత్యం చేయమని వారు విడిపోయారు. పితరులను పంచుకుంటున్నారు, పితరులు మీకు చెందిన వాళ్ళు కాదంటారు. అందుకనే మాది 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 అనేవాళ్ళు బయట పెట్టి ఎవరికి ఇది చెందదో వాళ్ళని లోపల తెచ్చాడు. అంతేనా? ఇప్పుడు తెచ్చిన తర్వాత వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మారిపోతారు. ఎలా మారిపోతారంటే బయట ఎవరైతే ఉన్నారో వారికి కూడా వీళ్ళు వెల్కమ్ బోర్డు ఇచ్చేటట్లుగా వీళ్ళు మార్చాడు సంఘాన్ని. ఇప్పుడు ఇశ్రాయేలీని పిలుస్తున్నాడు. అందుకని ఏమన్నాడంటే ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. కాబట్టి ఈ తీర్పు అర్థం కాదు కాబట్టి దేవుడికి చెడ్డ పేరు వస్తుంది రాదా? ఈ తీర్పు నచ్చిద్దా? యూదులను బయటపెట్టి ఇశ్రాయేల్ అన్ని జనులు లోపల తీసుకురావటం అనేది, ఈ తీర్పు పౌలు గారు యేసుప్రభు పక్షం కాబట్టి ఆహా ఓహో అంటున్నాడు. యేసుప్రభు పక్షం కానోడు ఏమంటాడు? ఎంత అన్యాయం చేశాడు చూడండి. వాళ్ళ పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అయితే ఈ ప్రజలను బయటికి గెంటేశాడండి ఆయన. కానీ
ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 28లో, వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయం అయితే వారు ప్రియులే. దేవుడు బయట ఉన్నా కూడా వాళ్ళని ఏమని ఎంచుతున్నాడు? ప్రియులే. ప్రియులు కాకపోతే శిక్షణ చేస్తాడా? కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీల్ని దగ్గర లాక్కొని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? చేతకానోడండి. నేను నిన్ను చూసుకుంటుందా? నీకు చీర కొంటా, నీకు పట్టీలు పెడతా, నీకు చెవిలి కుట్టిస్తా, నీకు ఆభరణం పెడతా, ఇవన్నీ ఉన్నాయి. ముక్కు గుట్టించుకునేవి, మెడలో వేసుకునేవి, కాళ్ళకి వేసుకునేవి, ఇవన్నీ పాత నిబంధనలో రాశాడు వాటి గురించి. అవన్నీ నేను చేస్తానని చెప్తుంది ఈ ధర్మశాస్త్రం. చూడండి, ఇప్పుడు పట్టు చీర కొన్నదే అనుకోండి ధర్మశాస్త్రం, ఇది పట్టుకొచ్చి ఎవరు చూపిస్తుంది? ఇంతకాలం ఉన్నాను, ఓ చీరైనా పెట్టలేదు, నన్ను విమోచిస్తాడంట. ఎవరు? యేసుప్రభు. ధర్మశాస్త్రం చూడు, పట్టు చీర పెట్టింది అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నిజంగా నీకు చీర పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ చీర చూసుకొనే కొనసాగింపు అనుకుంటున్నావు గాని, కొనసాగింపు ధర్మశాస్త్రమే అయితే నువ్వు వాస్తవంగా భారీగా ప్రదానం చేయబడాల్సింది కూడా దానికే కాదుగా. అలాగే పిల్లలకి, మన పిల్లల్ని తీసుకెళ్లి ఎవరో చాక్లెట్లు కొని, మీ నాన్న ఈ చాక్లెట్ కూడా కొనలేడని చెప్పినప్పుడు పిల్లలు వచ్చి, ఇదిగో ఇంతకాలం ఉన్నాను మమ్మీ, నువ్వు నాకేమన్నా కొన్నావా? ఇదిగో పక్కింటి ఆంటీ నాకు చాక్లెట్ కొనింది అని చెప్తున్నప్పుడు, పిచ్చదానా, చాక్లెట్ బిస్కెట్ ఇవన్నీ అది కొనగలిగితే నువ్వు దాని కడుపునే పుడతావు, నా కడుపుని పుట్టించాడంటే నేను ఇవన్నీ చేయగలను, అది ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాను. ప్రసంగి 3:1, ప్రతిదానికి సమయం కలదు, కనిపెట్టాలి. కంగారు పడిపోయి చీర కొనిచ్చాడని చెప్పి ధర్మశాస్త్రాన్ని పొగడొద్దు, ఎందుకంటే అది గప్పాల మారి. అర్థమైంది మీకు? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను విడిపించగలిగినోడు యేసుప్రభు ఒక్కడే. నన్ను విడిపించగలిగినోడు యేసుక్రీస్తు ఒక్కడే. ఈజ్ మై హస్బెండ్, ఆయనే నా భర్త అని మనం చెప్పాలి. ఎవరైనా ఏదైనా కొంటున్నప్పుడు మీరు ఎందుకు కొంటున్నారు, మా ఆయన ఉన్నాడు కదా అని అనరా? 4-5 చీరలు బీరువాలోకి ఏదోలాగా వచ్చేస్తున్నాయని చూసుకుంటున్నారు, కానీ పులిసిన పిండి షేనారు వస్త్రం తెచ్చి పెట్టుకుంటున్నారు లోపల. గుర్తుపెట్టుకోండి, షేనారు వస్త్రం వద్దు. నిన్నే మనం విన్నాం, షేనారు వస్త్రమే తెచ్చుకున్నాడు, కానీ అతడు పడగొట్టబడిన దానిలో తెచ్చుకున్నాడు. కాబట్టి వస్త్రము సంఖ్య పెరగట్లేదు. మీరు చెప్పండి, 2 + -3 ఎంత? 2 ప్లస్ బ్రాకెట్ లో -3 పెడితే ఎంత? -1. -1 కదా. మనం 2, 3 చూస్తున్నాం. 3 కలపబడదు, అది పులిపిండి. పులిసిన పిండి కొత్త ముద్దకు కలిపితే కలుపు రాదు, తీసివేత వస్తుంది, మొత్తం ముద్దంతా పాడైపోయింది. ఏం ఆశీష్, అంతేనా? ఏం ఆశీష్ గారు? అది మరి అవును. ప్రభు స్తోత్రం చెప్దాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఉన్నాయి. ఈ పురుషుడైన క్రీస్తు మీద నుంచి మీ మనసు ఎవ్వరు కూడా తీసివేయకుందురు గాక. ఏమండి, మన పురుషుడు సంపూర్ణ పురుషుడు. అంటే తెలుగులో చెప్పన, ఆయన నిజంగా మగోడు. కాబట్టి మగశీర ఉంది, ఆయన విడిపించగలడు. చేతకానోళ్ళ బయటికి వెళ్ళి ప్రచారాలు చేయొద్దు. యేసు ప్రభు చేతకానోడు అని చెప్దామే ఏంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాశాడు? ఆయన సంపూర్ణమైన పురుషుడు అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో సంపూర్ణ పురుషుడు అంటే అర్థం ఏంటి? యాకోబు గురించి ఏం రాశాడు? మగసిరి గలవాడు అని రాశాడు. మరి నిజంగా మన పురుషుడు మగోడైతే ఆయన నేను విడిపిస్తాడు కదా, ఎందుకు వెళ్ళి పరువు తీసి పడేస్తున్నావు ఎక్కడెక్కడో చేరి? ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అంటే ఎందుకు చేరావు? వాడు దప్పికి తీరుస్తాడని చేరావు. వాడు కాదు దప్పికి తీర్చేది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి, ఈయన క్రీస్తుగాడ, ఆయనే నీ కొండ విడిచిపెట్టేటట్టు చేస్తాడు. కాబట్టి సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఏం రాశాడంటే, కొండలోని నీళ్లు తీపి అంటది. ఏమంటది? సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో 15లో ఏం చెప్పాడు చదవండి. నీ సొంత కుండలోని నీళ్లు తాగు, నీ సొంత బావిలోని జలం త్రాగు. అర్థమైందా?
మరి దేని గురించి చెప్పాడు మీకు తెలుసుగా, మీరు చదువుకోండి తర్వాత. మళ్ళీ ఇది అంత చదవటానికి లేదు, ఎందుకంటే సామెతలు మళ్ళీ వస్తుంది, అప్పుడు మనం చెప్పుకుందాం. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ టైంలో వస్తుందా, దాటిపోద్ది అనుకుంటా, ఏమో తెలియదు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో వినండి ఏం చెప్పాడంటే, నీ బావి నీ కుండ. సమరయ స్త్రీ విను, నీ కుండ నీ బావి. నీ కుండలో నువ్వు తాగు, నీ బావిలో నువ్వు తాగు, నీ ఊటలే నీకు ప్రభు ఇచ్చాడు. కానీ ఎవరో ఏదో చేస్తారని చూస్తే వాళ్ళు వ్యభిచారానికి వాడుకుంటున్నారు. మీరు చూసారా? అసలే ఇశ్రాయేలీలు మోయాబీలతో వ్యభిచారం చేయటం అనేది ఎవరి వల్ల వచ్చింది? ఆ బిలాము గాడు బాలాకిచ్చే బహుమానం కోసం అటు పోయాడు. ఆ దుర్నీతి వల్ల కలిగి బహుమానానికి వీడు వెళ్ళిపోవటం వల్లే ఈ వ్యభిచారం జరిగింది. కాబట్టి ఎవరో బహుమానాలు కొంటారనుకోద్ది. నేను చెప్పాను, నాన్నిచ్చేస్తే ఎవడెవడండి, వాడెవడో వాచి ఇచ్చాడని చెప్పి వాడి వైపు మనసు తిప్పుకుంటే రేపొద్దున వాడు దేనికి వాడుకుంటాడు? ఏమా, నేను సిస్టర్స్ చెప్పట్లేదు, ఈ సిస్టర్స్ కానీ అన్వయించొద్దు దయచేసి, బ్రదర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి ఏదో కొనిపెట్టింది కాబట్టి నీ భార్య నీకు చిన్నది అయిపోయిందా? ఈ వస్తువుల వెనకాల జరిగేది ఏంటో తెలుసుకోండి. లాలన మాటల చేత ఇక్కడ చెప్పాడు, దాని ఛాయకే పోవద్దు అన్నాడు 8. ఒక్కడే పురుషుడు ఒక్కటే స్త్రీ. బైబిల్ దీన్ని ఎక్కడా కూడా అనుమతించట్లే. ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులు అనేది బైబిల్లో లేదు. కాబట్టి నీవు నీ భర్తకు కొనాలి, నువ్వు నీ భార్యకు కొనాలి. ఒకవేళ ఎవరైనా సహోదర భావంతో ఏదైనా కొంటే సహోదర భావంతో ఉండాలి తప్ప, ఇవి కొన్నది నా భార్య నాకు కొనలేదు, నా భర్త నాకు కొనలేదు అని చెప్పి ఆ వస్తువుల చేత ఏడవబడద్దు. పూట భోజనం పూట భోజనానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, పూట సాక్షులు అంటారు వాళ్ళని, లేదా కోట సాక్షులు అంటారు, కూటి సాక్షులు. అట్లా చేయొద్దండి. రూతు నీ ఆస్తి ఎంత చెప్పు? ఆస్తి ఎంత? లోతు నీ ఆస్తి ఎంత? నీ ఆస్తి ఎంత? ఇంత విమోచించాల్సిన పని మీద నీ జీవితంలో యేసుప్రభు నియమించబడ్డాడు. నీ ఆస్తి చాలా పెద్దది, అది విమోచించడానికి యేసుప్రభు పడ్డాడు. అందుకనే మనం ఎప్పటికప్పుడు ఎలాంటి బిస్కెట్లకు పడిపోకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ ఆస్తి ఎంత ఎక్కువ తెలుసుకొని ఉంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోగలుగుతాం. మేము ఆనందాన్ని, మన ఆస్తి ఎంత? మీరే చెప్పాలి, మా క్యాషియర్ గారు మీరే కాబట్టి. మన ఆస్తి ఎంత? ఎఫ్ఎస్సి 1 అధ్యాయం 13 ఏం చెప్పాడు? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నువ్వు తెలుసుకొని రెడీగా ఉండి. ఎందుకంటే ఈ కప్పు నాకు ఒకళ్ళు కొనిచ్చారు. కప్పు కొనిచ్చారని నేను వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళతో చాటింగ్ చేస్తా, నేను వాళ్ళ వైపు తిరిగిపోయాను అనుకోండి, అప్పుడు చెప్పండి, నేను నా భార్యని కలిగి ఉన్నందుకు నా ఆస్తి ఎంత? దాంతో కంపేర్ చేస్తే ఈ కప్పు ఎంత? నీ ఆస్తి నీకు తెలియకపోవడం ద్వారా ఈ కప్పుకు నువ్వు నీ మనసు తిప్పుకున్నావు. కానీ దాని తర్వాత ఏం మిగిలిద్దో తెలుసా? సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, 6వ అధ్యాయం వచనం 26లో, వేష సాంగత్యం చేయడానికి రొట్టె తొనక మాత్రం మిగిలిద్దంట. రొట్టె తొనక అంటే దేనికోసం ఏది పోగొట్టుకుంటున్నాను చూసుకోండి. రొట్టె తొనక ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. కొంతమంది జీవితాలు భ్రష్టమైపోతాయి. ఎందుకంటే ఆ దారిలో ఉండొద్దు అని చెప్పాడు, దాని ఇంటి దగ్గర కూడా వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్తున్నారా? వెళ్తే రొట్టె తొనకే మిగిలిద్ది. లేదన్నా మేము కూడా ఒకసారి టెస్ట్ చేసి సామెతల గ్రంథం 6వ అధ్యాయం మళ్ళీ రాస్తాం, రాయకుర్లేదు, ఒకసారి రాసాడుగా చాలు. మళ్ళీ మీరెందుకు రాయటం? మళ్ళీ మీ సొంత అనుభవంలోంచి ఆ ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఏళ్ళవాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఏళ్ళవాని పాదములు కమలకుండునా, తన పొరుగు అని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోనుడు. ఇవన్నీ నువ్వు మళ్ళీ రాయాలంటే ఒకసారి రాసాడు చాలు. నువ్వు మళ్ళీ రాయక్కర్లేదు, నువ్వు వెళ్ళకు దాని జోలికి, అంతే. నీ కుండలో నీళ్లు నువ్వు దాగు, నీ బావిలో నీళ్లు నువ్వు దాగు. లేదన్నా ఉన్నమాట వాస్తవం చెప్తాను, నా భార్య నాకు బోరు కొట్టేసింది, నా భర్త నాకు బోరు కొట్టేశాడు అన్న అక్రమ ఆలోచనలో నీకు వెళ్తే
ఇక్కడే నీ కోసం ఏం రాయించాడంటే 19వ వచనంలో ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి అని చెప్పాడు. ప్రభు చెప్పిన తర్వాత నువ్వు కూడా అంతే అనుకోవాలి. బయటోళ్ళు నీ భార్యని నల్లందాన్ని అంటున్నప్పుడు నువ్వేమనాలి? నారీమణి సుందరి అని అనలా. వాళ్ళకి నల్లగా కనపడుతుంది, వాళ్ళకి అందవిహీనరాలకు కనపడుతుంది. కానీ ప్రభుకి ఎలా కనపడుతుంది? నీ భార్య అతి ప్రియమైన లేడీ. పిలవండి ఒకసారి, మీ భార్య దగ్గర ఉంటే అతి ప్రియమైన లేడీ అని పిలవండి. ఆ? రాత్రి ఏమన్నావురా, ఇప్పుడు లేడీ అంటావు ఆయన వాక్యమేనా అని అనొద్దు. పిలిపించుకోండి. పిలిపించుకోండి ఒకసారి. అందమైన లేడీ అని చెప్పాడు కదా, అలా ఆ ఆలోచనలోనే ఉండండి. మీరు కూడా మీ హస్బెండ్ పిలవండి, జల్దర్ వృక్షమా అని పిలవండి. ఆ? రాత్రి ఏమో యారా ఊరే అని పిలిచి ఉదయం జూమ్ మీటింగ్ లో కూర్చొని జల్దర్ వృక్షమా అని పిలుస్తావా అని కూడా అనొద్దు. మారాలిగా. ప్రభు ఎందుకు మాట్లాడతాడంటే వస్తువులకి వ్యభిచారంలో పడేవాళ్ళు ఉన్నారు మరి, అందుకే మరి చెప్తున్నాడు. కానుకలుకి వ్యభిచారం చేయొద్దు. దాన్ని కానుక అనరు, పొడుపు సొమ్ము అంటారు. తెలుసా మీకు? అది బైబిల్లో ఉంది. ఏ సొమ్ము అంటే వేశ్యలకి ఇచ్చే డబ్బు అది. అదే దుర్నీతి వల్ల కలుగు బహుమానం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న మనీ చాలా వరకు ఈ పోర్న్ వెబ్సైట్స్ ద్వారా సంపాదిస్తున్న మనీ. ఈ మనీని ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఆ, ఈ ఈ ఎలక్షన్స్ టైంలో ఈ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సీట్లు ఎక్కుతున్నారు. ఇన్కమ్ ఎలా వస్తుంది మన దేశానికి ఎక్కువ? ఒకటి మందు వల్ల వస్తుంది, అది లోతుకు పట్టించారు లోతు కుమార్తెలు. రెండు వ్యభిచారం వల్ల వస్తుంది, లోతు కుమార్తెలు లోతుతో పాపం చేశారు. అలా వచ్చిన వాళ్ళు ఈ మోయాబీలు. అలా వచ్చిన సంతానం కాబట్టే ఈ మోయాబీల సంతానంలో నుంచి వచ్చిన ఈ బాలాక్ అనేవాడు బుద్ధి అలాగే ఉంది. ఈ డబ్బులు కానుకగానే ఇస్తానంటున్నాడు. రే, నువ్వు నాకు కానుక ఇచ్చేది ఏ డబ్బులు రా? ఆ పొడుపు సొమ్ము నాకు ఇస్తానంటున్నావా? దానిలో మళ్ళీ దశం భాగం. ఉం? మీరు చెప్పండి, ఆలోచించేయండి. దొంగతనం చేసినవాడు దొంగతనం చేసిన దానిలో దశం భాగం ఎత్తే సేవకుడు తీసేసుకున్నాడంటే ఈడేం సేవకుడు? ఈడు పిలుపు ఏంటి? మీరు ఆలోచన చేయండి. నేనండి రాత్రి ఒక ఇంట్లోకి వెళ్ళానండి, జాక్పాట్ పట్టానండి. నేను ఆ ఇంట్లోకి వెళ్ళటం అయ్యి బాబోయ్, నాకు ₹1,00,000 బ్యాగ్ దొరికిందండి. అప్పుడే ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను గాని పోలీసులకు దొరక్కపోతే నీ దాసునికి ఇందులోంచి 10వ వంతు ఎత్తానని అన్నాడంటే, నువ్వు తీసుకున్నావంటే ఎంత భ్రష్టుడివి. అట్లాగే ఈ వ్యభిచార సంబంధమైన డబ్బుతో నిండిపోయిన మోయాబీలు ఆ డబ్బుని బాలాక్కి బహుమానంగా ఇస్తానని చెప్తున్నారు. ఆ బహుమానాన్ని ప్రేమించి వెళ్ళాడు. ఆ బహుమానాన్ని ప్రేమించి వెళ్ళి ఇశ్రాయేలీలందరిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టాడు. నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ వ్యభిచారం చేస్తారు చూడన్నాడు. అందరూ వ్యభిచారం చేశారు. సో చాలా జాగ్రత్తగా ఉందాం, వస్తువులకు పడొద్దు. ఉం? ఇంకోటి ఏంటంటే స్టేజ్ మీద ఎక్కెత్తున్నారని చెప్పి వెళ్ళిపోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవన్నీ బాలాకు బెలాంకి ఇచ్చిన ఆఫర్స్. ప్రసంగికులై ఉండాలన్న కోరిక చాలా తప్పు సేవకులకి. ఆ కోరుకుంటే ఎక్కడ దొరికితే స్టేజ్ అక్కడికి వెళ్ళిపోతారు. అలా మీరే వెళ్ళిపోతే రేపొద్దున మీ కింద తక్కువగా చిన్నవారుగా ఉన్న సేవకులు ఏమవుతారు భవిష్యత్తులో? వాళ్ళు కూడా పిలుపుల మీద పడకండి, స్థానిక సంఘాలు చూసుకోండి. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడో కాడ ప్రసంగాలు చేసే ఈ రివైవల్ స్పీకర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్థానిక సంఘాలు ఎలా ఉన్నాయి అనేది మీరు ఆలోచించేయండి. నేను రాత్రి సన్నీ అంటున్నాడు భీమవరంలో కలవర్ టెంపుల్ దగ్గర పత్రికలు ఇస్తుంటుంటే ఎంతమంది జనం ఉన్నారన్న అంటున్నాడు. ఇంతమంది జనానికి స్థానిక సంఘానికి ఏం ఆహారం పెడుతున్నారు, వారు విశ్వాసంలో ఏ లెవెల్లో ఉన్నారు అనేది మీరు చెక్ చేస్తే వాళ్ళు బయట బయట ప్రసంగాలు చెప్పడానికి పాంప్లెట్స్ లో పోస్టర్స్ లో ఎక్కువ పడతారు. కానీ మరి వారు స్థానిక సంఘం ఏది? వారు స్థానిక సంఘాన్ని ఎలా పోషిస్తున్నారు? వాళ్ళు స్థానికంగా ఎవరు తయారు చేశారు అని మీరు ఆలోచన చేస్తే ఏముండదు. రేపొద్దుట ప్రభు మనల్ని స్థానిక సంఘాలను బట్టి లెక్క అడుగుతాడా, బయట మనం వెళ్ళి చెప్పిన సంఘాలను బట్టి లెక్కలు ఇస్తాడా? చెప్పండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూత, స్ముర్నాలో ఉన్న సంఘపు దూత, పెర్గములో ఉన్న సంఘపు దూత, తుయితేరలో ఉన్న సంఘపు దూత, సార్దిస్లో ఉన్న సంఘపు దూత, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత, లవోదికలో ఉన్న సంఘపు దూత, ఇవి స్థానిక సంఘాల సార్వత్రిక సంఘమా? స్థానిక సంఘం. ఉం? స్థానిక సంఘాల సార్వత్రిక సంఘమా? ఎఫెసు, స్థానిక స్ముర్నా సంఘాలు. అని పేర్లు ఉన్నాయి కదండి, స్థానిక సంఘాల
లోకల్ సార్వత్రిక చర్చ్ సంఘమా? లోకల్ చర్చ్ లోకల్ స్థానిక చర్చెసే. సంఘం. ఈ లోకల్ చర్చ్ ద్వారా ఇప్పుడు ఆయన గ్లోబల్ చర్చ్కి మెసేజ్ ఇచ్చాడు. అంటే మనం కూడా బయటికి వెళ్ళి వర్తమానాలు చెప్పేవాళ్ళు లోకల్ చర్చ్లో ఏం పొందుకున్నామో దాని గ్లోబల్ చర్చ్కి వర్తమానం అంతే. అంతేగాని బయట మనం చెప్పిన స్థానిక సంఘంలో మెసేజ్లు కాదు. అందుకనే ఎక్కువ మనం ప్రసంగికులై ఉండగోరితే ఇలాంటి బాలకులే మనల్ని పిలుస్తారు, వ్యవస్థలోంచి బయటికి లాగేస్తారు. ఒక చక్కని ఆర్గనైజేషన్, చక్కని ఆర్గనైజింగ్ బాడీ అది. ఏది? యోధా పాళెము, రూబేను పాళెము, ఎఫ్రాయిం పాళెము, దాను పాళెము. ఈ చక్కని ఆర్గనైజేషన్ డిస్టర్బ్ చేసేసాడు. సో చాలా జాగ్రత్తగా ఉందాం. ఎవడైనా పిలిస్తే ఇలా చెప్పండి, నువ్వు నన్ను ఏడవలేవు అని చెప్పాలంతే. నువ్వు నన్ను సాకలేవు, నువ్వు నన్ను కొనసాగింపలేవు. నా కర్త క్రీస్తే, నా కొనసాగింపు కూడా క్రీస్తే. లోతు ఆస్తిని లోతును అబ్రహం విమోచించాడు. రూతు ఆస్తిని రూతును బోయాజు విమోచించాడు. నన్ను నా సమస్తాన్ని యేసు ప్రభు విమోచించాడు. కాబట్టి నేను ఎప్పుడు యేసు ప్రభువుకే రుణస్తుడిని. నేను ఎప్పుడు యేసు ప్రభువునే హత్తుకుంటాను, నా శిరస్సును హత్తుకుంటానని చెప్పండి. లేదంటే ఈ బహుమానాలకు పడిపోతే ఏ బహుమానం పోగొట్టుకుంటాం? కొలసీలకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానం అపహరింపనీయకుడి అన్నాడు 2 పంతు. ఇశ్రాయేల్ అన్న అర్థమైందా? భర్త ఇచ్చే బహుమానం కావాలంటే భర్తనే హత్తుకోండి. ఈ మధ్యలో బహుమానాలు ఇచ్చేవాళ్ళు పురుషులు చాలా మంది ఉంటారు. ఆ బహుమానాలకు పడకండి. ఎందుకంటే అవి ఉపపత్నుల కొడుకులు అబ్రహాం దగ్గర నుంచి పట్టుకెళ్ళిన బహుమానాలు. కానీ ఐజక్ అబ్రహాం దగ్గర నుంచి పొందుకున్న బహుమానం. బైబిల్లో మొట్టమొదటి బహుమానం అనే పదం ఎక్కడుంది? ఆదికాండం 15లో ఉంది, చదవండి. అబ్రామా భయపడకము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాడు. ఆ బహుమానానికి వారసుడు ఎవరు? ఐజక్. అందుకని ఐజక్ ఆ రివార్డు కోసం ఆగిపోయాడు. కానీ ఉపపత్నుల కుమారులు ఏం చేశారు? ఎందుకంటే ఉపపత్నులు అంటే ఎవరు? పత్ని కాదు. ఉపపత్ని అంటే పత్ని కాదు కదా. అందుచేత వాళ్ళు ఈ బహుమానాలకు పడిపోయారు. మోయాబీల బహుమానాలు, అమ్మోనీల బహుమానాలు, ఈ బహుమానాలకు వెళ్ళిపోయారు అనమాట. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీకు వచ్చే బహుమానంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మిమ్మల్ని ఈ సహవాసంలో నుంచి, ఈ చక్కని ఆర్గనైజేషన్ లోంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే వాళ్ళు ఇచ్చేవి అసలు ఎన్నిక చేయదగినవే కాదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయం? రాత్రి పెంటపోటు వర్తమానం విన్నారా? వినండి. అక్కడ ఏం చెప్పాడంటే ప్రభు, తండ్రి యందు నిల్చుంటే ఆయన రాకడలో మనం సిగ్గుపడం. టైటిల్ కూడా అదే, తండ్రి యందు నిల్చుంటే. తండ్రి ఇచ్చేది ఎవడండి? నానిచ్చే జ్యేష్ఠత పక్కు ఇంకెవరైనా ఇవ్వగలరా? నాన్నిచ్చే జ్యేష్ఠత పక్కు ఇవ్వలేరు. పరిశుద్ధాత్మనిచ్చింది యేసు ప్రభువా, తండ్రి అయిన దేవుడా? బైబిల్ ఏముంది? నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. యోహాను 14:16. అపోస్తలులు 2:33. ఈయన దేవుని కుడి పార్శ్వానికి హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని మీ మీద కుమ్మరించాడు అన్నాడు. అంటే ఈ రోజు మనకు డాడీ దగ్గర నుంచే వచ్చింది ఈ పరిశుద్ధాత్మని వరం. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? జ్యేష్ఠుడు. అనేక సహోదరులు జ్యేష్ఠుడు. రోమా 8:26 ఎక్కడి నుంచి వచ్చాడు? 27 అనుకుంటా. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుండే వచ్చాడు. యోహాను 1:18 ఆయన రొమ్మునున్న అద్వితీయ కొడుకు. దేవునికి స్తోత్రం. డాడీ ఇవ్వగలిగింది ఎవరు ఇవ్వలేరు. దయచేసి డాడీ నుంచి వేరవ్వకండి. వాళ్ళు ఇచ్చే బహుమానాలకు పడకండి. ఓకేనా? ఎంత కవర్ ఇచ్చి ఉంటాడు? బాలాకు బిలాంకి ఎంత కవర్ ఇచ్చి ఉంటాడు? గాడిద మీద వేసుకొని వెళ్ళి ఉంటాడు వాడు. కానీ వాడిని ఖడ్గంతో పొడి చంపేశారు. ఆ తర్వాత పెర్గమ సంఘంతో మాట్లాడుతూ నా నోట నుండి వచ్చు 2 అంచులు గల ఖడ్గంతో బిలాము బోధన అనుసరించి వారిని నేను హతం చేస్తానన్నాడు. అంటే ఒక సొంత స్వప్రయోజనం కొరకు ఒక చక్కని ఆర్గనైజేషన్ డిస్టర్బ్ చేశాడు వాడు. ఇశ్రాయేలీలు అనే వ్యవస్థను వాడే కదా నోటితో ఏమన్నాడు అంతకుముందు? నిన్నే కదా మనం చదువుకున్నాం, ఇశ్రాయేలు నీ నివాసములు వాగుల వలె వ్యాపించే అన్నాడు. కానీ వాగుల్లాగున్న అటువంటి గొప్ప వ్యవస్థనే షిత్తీము లోయలో వ్యభిచారానికి అప్పగించాడు. కానీ ప్రభువుకు స్తోత్రం,
ఇశ్రాయేల్ మారు మనసు పొందిన తర్వాత అదే షిత్తీము లోయని ఆయన ఏం చేస్తానన్నాడు? తడుపుతాను. నిన్న మనం కొన్ని లోయలు విన్నాం కదా, ఏలా లోయ, బాకా లోయ, తర్వాత నిన్న ఆకోరు లోయ, గాఢాంధకారపు లోయ గురించి విన్నాం. అలాగైతే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం మీరు తర్వాత చదవండి. షిత్తీము లోయ. షిత్తీము లోయ అంటే, షిత్తీం అంటే ఏంటంటే తుమ్మ చెట్టు. షిత్తీం అంటే తుమ్మ చెట్టు. దాన్ని నేను నీళ్లతో తడుపుతానన్నాడు. వెయ్యేండ్ల రాజ్యం గురించి మాట్లాడుతూ అది నీళ్లతో తడబడినప్పుడు ఆ తుమ్మకర్ర దేవుని పని కొరకు వినియోగించబడుతుంది. కాబట్టి మీరు దేవుని పని కొరకు విమోచించబడాలంటే వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేస్తే ప్రభువు ఆడుకోడు. తిమోతి 2వ పత్రిక 2:20-21 వచనాలు. ఎవడైనను వీటిలో చేరక తను తాను ప్రత్యేకపరుచుకుంటే, పవిత్రపరుచుకుంటే వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటది. అదే తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును. అంటే ప్రభువు వాడుకుంటేనే ఘనత. మీరేమనుకుంటున్నారు? ప్రసంగాలు చెప్పేస్తున్నాం అనుకుంటున్నారా? ప్రభువు తలంపిస్తేనే ఘనత వస్తుంది. మీరు ఎక్కడైనా ప్రసంగాలు చెప్తే ప్రజలు తలకి ఊపుతారు, కానీ మన మినిస్ట్రీలో నువ్వు చెప్తున్నప్పుడు రెవల్యూషన్ ఉందో లేదో చెక్ చేస్తారు. చెక్ చేసి అబ్బాయి మళ్ళీ సీడీ మళ్ళీ వేసేస్తున్నాడు అండి, పాత సీడీ వేసేస్తున్నాడు అంటారు. అంటారా? ఎక్కడో ఇది కాపీ కొట్టాడు సార్ అని అంటారు. అందుకని పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే ప్రభు నీకు ఖచ్చితంగా తలంపులు ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఏమన్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడు అన్నాడు. కాబట్టి పరిశుద్ధత అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఫెలోషిప్ మంది. అక్రమాన్ని ప్రోత్సహించొద్దు. సో ఇటువంటి బహుమానాలకు అక్రమ దారిలో వెళ్ళొద్దు. అది బెలాము పోయిన ఏ త్రోవ? అది నేషనల్ హైవే కాదు, అది తప్పు త్రోవ. తప్పు త్రోవలో పడి వెళ్ళొద్దు. ఎందుకంటే అలా వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుంది? తీసేసాయి చల్లగా. అలా వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుందంటే రేపొద్దున్న నీ ద్వారా ఒక మంచి బాడీ డిస్టర్బ్ అయిపోయిద్ది అనమాట, పని పాడైపోయిద్ది. అంచేత ప్రభు మనకు సహాయం చేయను గాక. మీరు నిలుచుండండి, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు పొందుకునే రివార్డు చూసినప్పుడు, అరే రే ఈ రివార్డ్ నుంచి మనం దూరం చేయాలని మనకి ఎన్నో బహుమానాలు ఇవ్వటానికి చూశారు కదా, కానీ నేను వాటికి పడలేదు, ప్రభుకు స్తోత్రం అని చెప్తా. లేదు పడ్డామా ఆ రివార్డు పోగొట్టుకుంటాం. అందుకనే బహుమానాన్ని ఎవడు అపహరింపనీయకుండా జాగ్రత్తగా చూసుకోండి. అసలు నీ భర్త గురించి నీకు చెడ్డగా చెప్పేవాళ్ళు నువ్వు దూరం పెట్టుకో అంతే. నీ భార్య మీద నీకు వంకలు చెప్పటం, సోది చెప్పేవాళ్ళు దూరం పెట్టుకో. ప్రభుతో మాట్లాడు. పెళ్లికి పిలిచింది ఎవరు? నువ్వు. యేసునాయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారు అని అన్నప్పుడు మరి ఈ రోజు కూడా యేసు ప్రభునే పిలవండి. ఆ సమయంలో పిలిచి ఈమె నా భర్త మీద చాలా చెప్తుంది, ఎంతవరకు రైట్? నా భార్య మీద చెప్తుంది, ఎంతవరకు? ఒకవేళ రైటా, భర్తను నేను మార్చుకోవాలనే పంతంలో పడండి, భార్యను మార్చుకోవాలనే దానిలో పడండి. అంతేగాని వేరు ప్రియులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద మీ మనసు వెళ్ళిపోతుంది అనేది మీరు చూసుకోకపోతే రేపొద్దున ఒక పెద్ద అక్రమమే జరిగిపోద్ది. ఇక్కడ అదే చెప్తున్నాడు. అందుకనే యథార్థవంతులను ప్రభు విమోచిస్తాడు. నేను నమ్ముతున్నాను ప్రభు మనల్ని విమోచించాడు. రాత్రి కూడా హైదరాబాద్ నుంచి ఒక మంచి సాక్ష్యం వచ్చింది. వాళ్ళే చెప్తారు, తర్వాత ఆంటీ చెప్తారు. ఎంతో కాలం నుంచి పోగొట్టుకున్న ఆస్తిని ప్రభు రాత్రి విమోచించాడు. కాబట్టి ఈ ఉదయం ఆ వాక్యం మనం వింటున్నాం. ప్రభు మన ఆస్తిని అంతా విమోచిస్తాడు. మనం పోగొట్టుకున్నదంతా ఆయన విమోచిస్తాడు. కేవలం యథార్థం ఉంటే చాలు. మీరు అనుకుంటున్నట్టు హైదరాబాద్ కాన్ఫరెన్స్ మన డబ్బులుంటేనో మనం అనుకుంటే చేయట్లేదు. హైదరాబాద్ లో పెట్టాలనే మాట నోట వచ్చినప్పుడు దాన్ని ప్రభు నెరవేర్చాడు. కాబట్టి మీరు ఎవరైనా గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ప్రభుని స్తుతించండి. ఎందుకంటే ఇది మా పరిచయకు దేవుడిచ్చిన ఆస్తి. గత 7 కాన్ఫరెన్సులు బట్టి కూడా ప్రభుని స్తుతించండి. అది దేవుడు మాకు ఇచ్చిన ఆస్తి, అది ప్రభు విమోచించాడు అని నమ్మండి. ఇంకా విడిపిస్తాడు. మీరు అక్కడికి వచ్చి యథార్థ హృదయంతో కూర్చుంటే ఈ గ్రంథంలో ఉన్న మీ ఆస్తి అంతా విమోచన. మన ల్యాండ్ డాక్యుమెంట్ ఇదే. ఇదే మన ల్యాండ్ డాక్యుమెంట్. మీరు చెప్పండి, ఇది మీ దగ్గర ఎంతకాలం నుంచి ఉంది? అప్పుడు మీకేమైనా డబ్బులు కలిగినాయా, ఆస్తి ఏమైనా కలిగిందా? కానీ దీన్ని విమోచించేవాడు మీ జీవితంలోనికి పనిచేయడం మొదలెట్టినప్పటి నుంచి మీరు ఐశ్వర్యవంతులు అయిపోయారు. నెమ్మది అనే ధనం దొరికింది,
నిద్ర పట్టడం అనే ధనం దొరికింది. చక్కని బంధాలు అనే ధనం దొరికింది. ఎల్లప్పుడూ ఆనందించటం అనే ధనం దొరికింది. ఒక సంఘ పరిచర్య చేయటం అనే ధనం దొరికింది. కొన్ని సంఘాలు కట్టడం అనే ధనం దొరికింది. పిల్లలను చక్కగా పెంచడం అనే ధనం దొరికింది. ఆరోగ్యం అనే ధనం దొరికింది. దేవుని సహాయం అనే ఈ ధనం అంతా ఎక్కడ దొరికింది? ఈ ల్యాండ్ డాక్యుమెంట్ విమోచించబడినప్పుడు. ఇది బహుదినముల నుంచి మంటి కొండలో దాచిపెట్టబడి ఉంది. రైట్ టైం వచ్చినప్పుడు ప్రభు ఈ గ్రంథాన్ని విప్పాడు. నేనేం చెప్తున్నానంటే వర్డ్ అండ్ డీడ్ లో ప్రభు ఇంక ఈ గ్రంథాన్ని ఇంకెక్కువ విప్పుతాడు. మీరు నమ్మితే యథార్థంగా ఉంటే చాలు. ఎటువంటి కపటం హృదయంలో తీసేసి సరి చేసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చోండి. దేవుడు మీ కొరకు గ్రంథాన్ని విప్పుతాడు. నువ్వు యథార్థవంతుడు కాకపోతే, అక్కడ చెప్పాడు కదా 10వ వచనంలో, వారి చేతుల్లో లంచములు ఉన్నాయంట. లంచాలు ఎవడు తీసుకుంటాడండి? జీతంతో తృప్తి పొందనోడు తీసుకుంటాడు లంచం. నేను మిమ్మల్ని అడుగుతాను, మన జీతంతో కంపేర్ చేస్తే లంచం ఎంత? బాలాకి ఇచ్చే లంచం ఎంత అంటే మన జీతంతో దుర్నీతి వల్ల కలుగు బహుమానం ఎంత? ప్రభు ఇచ్చే బహుమానం. నువ్వు బర్నబాస్ సార్ దగ్గర ఉంటే ఎప్పటికీ నేను ప్రసంగికుడిగా నేను స్టేజ్ ఎక్కించడం, నువ్వు మా దగ్గర రా, నేను స్టేజ్ ఎక్కిస్తామంటే వెళ్ళిపోతారా? అదేనా భార్య భర్తలు కాపురం అంటే? అలా వెళ్ళిపోతే నువ్వు లంచానికి పడిపోయినట్టే. నీ జీతం ఎంత గొప్పదో తెలుసుకో. యేసుప్రభు ఇప్పుడు రాబోయేటప్పుడు ఆయన జీతం ఇస్తాడు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. మీరు ఆదిలాబాద్ ప్రశాంతం చూడండి, ఆయన చక్కగా వాకింగ్ చెప్పగలడు. కానీ ఆరంభం నుండి నిలబడ్డాడు. ఇప్పుడు కాదు ప్రశాంత్కి ఈ సహవాసంతో కనెక్షన్. కానీ ఈరోజు ఆదిలాబాద్లో ఎంత చిన్న సంఘమో, జస్ట్ ఒక 5-6 మందే ఉంటారు. ప్రభు ఏం చేశాడు? ఒక 100 మంది ఉండే ఒక సంఘానికి ఒక సేవకుని చేశాడు. నిర్మల్ వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. కక్కుర్తి పడితే ఏమైంది? పోతాయి, అంతే, ఉండేవన్నీ పోతాయి. అలాగే ఆశిష్ను కూడా ప్రభు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా నిలబడ్డాడు. ఖచ్చితంగా నీకు కూడా దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇస్తాడు. సో నిలబడండి, నిల్చుండండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఎక్కడో స్పీకర్స్ కింద కనబడాలనుకోవద్దు. మిమ్మల్ని దేవుడు హెచ్చించాలి. ఆ టైం వచ్చేదాకా కనిపెట్టండి, ప్రభు ఆడుకుంటాడు. అంతేగాని ఈ బహుమానాలకు పడితే మనం అసలైన జీతం పోయిద్ది అన్నమాట. కాబట్టి హృదయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రభువా, నాలో యథార్థత ఉండేటట్లు చేయండి, తద్వారా నా సమస్తాన్ని విమోచించండి. యథార్థత, విమోచన, ఈ రెండే మనం ఈ ఉదయం విన్నాం. నువ్వు యథార్థంగా ఉంటే అనేకమైన వాటిని ప్రభు విడిపిస్తాడు. ప్రభు విడిపించగలిగింది ఇంకెవ్వడు చేయలేడు. ఆడు గప్పాల మారి తప్ప నీకేం విడిపించడం. నువ్వు ఫైనల్ గా చాలా రోజులు వేస్ట్ అయిన తర్వాత అదే చెప్తామండి. కాబట్టి అది నువ్వు చెప్పుకుందువు గాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడినటువంటి సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యథార్థత అలాగే విమోచన అనే అంశాన్ని గురించి ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడిన సంగతులకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభుకి. అలాగే శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులు కూడా కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యం ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు రాజమండ్రిలో జరగబోయే పరిచర్య కొరకు 19 నుంచి 23 వరకు హైదరాబాద్ లో జరిగే మరి గ్రేస్ గుడ్ రేస్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఏర్పాట్ల కొరకు అలాగే ప్రియుల ప్రయాణాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు, ఈ యొక్క వర్తమానం విని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు ముగింపు చేసుకుందాం. ఉన్నానండి. వందనాలు ప్రశాంత్. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాకు ఎంతో ఆస్తిని సమకూర్చి పెడుతున్నారు, మీకు స్తోత్రాలు. లేఖనాలు విప్పి మీ దాసుని ద్వారా సంగతులు మాకు అప్పగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మా కొరకై సిద్ధపరిచిన కృపా మహదేశ్వర్యాన్ని బట్టి, స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ముఖ్యంగా ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు,
ఈ పరిచర్యలు మీరు ప్రేమించి గ్రంథం విప్పుతున్నారు. క్రీస్తును స్పష్టంగా మీరు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని మీరు ప్రేమించి ప్రత్యక్షతలు ఇస్తున్నట్టుగా ప్రభువా, ఈ పరిచర్లో మీరు అనేకమైన రెవల్యూషన్స్, ప్రస్తుత కాలం కావాల్సిన ప్రత్యక్షతలు మీ దాసు నోటి నుంచి పలికిస్తున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మాత్రమే కాదు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందున్నటువంటి కాన్ఫరెన్స్ విషయంలో కూడా మా ప్రభువా మీరు అద్భుత కార్యం చేయబోతున్నారు. అది మాకు స్వాస్థ్యంగా ఇచ్చారని మా ప్రభువా నువ్వు స్తుతిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో కీర్తన భాగంలో వచ్చి కూడా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. నేను యథార్థవంతుడు నేను నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపమని. ఆయన విమోచనలో ఆయన మమ్మల్ని విమోచించారు. మాకు రావాల్సిన ఆస్తిని, స్వాస్థ్య భాగాన్ని కూడా విమోచించారు. మా పురుషుడు మమ్మల్ని సంపాదించుకున్నాడు. బోయజ్ కంటే ముందున్న ఆ పురుషుడు విమోచించలేదు. నేను స్వాస్థ్యం పోగొట్టుకుందునేమో అన్నాడు. నాయన మరి మా పురుషుడు ఐశ్వర్యవంతుడు, మిక్కిలి ఆస్తి గలవాడు. ఆయన మమ్మల్ని విమోచించాడు. మాత్రమే కాదు, మాకు రావాల్సిన స్వాస్థ్యాన్ని ఆయన ఇవ్వగలడు. ధర్మశాస్త్రము విమోచింపలేదు, ధర్మశాస్త్రం జీవాన్ని కూడా ఇవ్వలేదు. అది ఏమీ చేయకుండా ఉండే గప్పల మరి ఆయన అది గొప్పలు చెప్పుకుంటుంది తప్ప అది విమోచించలేదు. ఆయన ఈనాడు ఆయన విమోచించలేని ధర్మశాస్త్రాన్ని కొనసాగింపు కొరకు ఆశ్రయిస్తున్న వారు ఉన్నారు ప్రభువా. దానివల్ల వారు నష్టపోతున్నారు. ఆ ఉపదేశాల వల్ల చాలా మంది నష్టపోతున్నారు ప్రభువా. ఆయన మరి క్రీస్తు అనే పురుషుని ద్వారా మాత్రమే మేము సమస్తాన్ని పొందుకోగలం. సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉంది, సమస్తము క్రీస్తులో ఉంది. సర్వమైన వాడు క్రీస్తే. ఆయన మమ్మల్ని సంపాదించింది ఆయనే. మా జీవితంలో ఏం కావాలన్నా అది ఇచ్చేది కూడా ఆయనే ప్రభువా. ఆయన మా యొక్క పెళ్లి కుమారుడు, మేము పెళ్లి భార్యము నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవ, మరి దుర్నీతి వల్ల కలుగు బహుమానాల కొరకు మేము ఆశపడకుండా, విలాము నడిచిన తప్పు త్రోవలో వెళ్లకుండా నాయన మా యొక్క పురుషుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూసే కృప అనుగ్రహించండి నాయన. ఆ రాజు మమ్మల్ని అంతఃపురంలో చేర్చుకున్నాడు. సియోను కుమార్తెలు నాయన ఆయన్ని పక్కన పెట్టారు. మా తండ్రి వారి ప్రీతలను బట్టి ప్రియులై ఉన్నారు. 3వ దినాన వారు దర్శించబోతున్నారు. కానీ 2 దినాల కాలంలో, ఈ సంఘ కాలంలో నాయన మాతో మీరు ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఈ ప్రయాణంలో, ఈ కొనసాగింపులో మరి తండ్రి మేము పరిశుద్ధత విషయమై మరి అనింద్యంగా ఉండే కృప అనుగ్రహించండి నాయన. తండ్రి మనస్సును అర్థం చేసుకునే కృప అనుగ్రహించండి ప్రభువా. బిలాము యొక్క వ్యవస్థను, ఇశ్రాయేల్ వ్యవస్థను పాడు చేశాడు. తద్వారా ఇశ్రాయేల్ అందరూ తండ్రి షిత్తీము లోయలో నాయన పాపం చేశారు. ఒక్కరి వల్ల పరిచర్య పాడైపోతుందని, ఆయన ఒక్కరు పరిశుద్ధత ఫలించకపోతే, ఒక్కరు యథార్థంగా ఉండకపోతే పరిచర్య డిస్టర్బ్ అవుతుందని నాయన మీరు మాట్లాడించారు. మీకు వందనాలు నాయన. ఇప్పుడు వస్తున్న వర్తమానాలు బట్టి నేను స్థిరంగా కదలని వారిగా మరి మేము ఉండడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుత కాలం కావాల్సిన వర్తమానాలు, మరి అంత్య దినములు, కడవరి కాలాలు, అపాయకరమైన కాలాలు ఉన్నారు ప్రభావ. ఈ కాలంలో మనుషులు అపాయకరమైన మనుషులు ఉంటారని నాయన, అభిషేకం సువాసనకు నాయన యొక్క శత్రువులు నాయన, ఆ యొక్క దుర్నీతి అనే ఈ దుర్నీతి కలిగిన వ్యక్తులు, వారి ఆలోచనలు, వారి తంత్రాలన్నీ కూడా మీరు బయటకు తీసుకొస్తున్నారు. కాకకు బయటకు తీసుకొస్తున్నారు. ఆ పాముల్ని ఎత్తి పట్టుకుని అభిషేకం మీ సేవకులకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయ పొందినందుకు మేము కరుణించబడ్డ వారమని మేము స్తుతిస్తున్నాం ప్రభు. నాయన మీకు వందనాలు. ఈ యొక్క కాన్ఫరెన్స్ కొరకు మేము సిద్ధపరుస్తున్నారు నాయన. మరి మీ దాసు నిలబడినప్పుడు మా తండ్రి, మరి ఎప్పుడు కూడా మా తండ్రి మీరు పాత తలంపులు కాకుండా కొత్త తలంపులు, ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో వాగ్దానాలు మేము తండ్రి పరిచయంలో మీరు ఇచ్చారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానికి మించి రెట్టింపుగా నాయన ఆ యొక్క కాన్ఫరెన్స్ లో మీరు ఇవ్వబోతున్నందుకు మీకు స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. పరిచయ కొరకు తండ్రి చాలా మంది ప్రయాసపడుతున్నారు నాయన. హైదరాబాద్ ప్రియుల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. నాయన వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ ప్రభా, అయినప్పటికీ వారి దాహం తీర్చబడింది నాయన. అనేకుల దప్పిక తీర్చాలని వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. మీకు వందనాలు. వారి ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని దీవించండి ప్రభా. మేము కూడా సిద్ధపడి వెళ్తుండగా ప్రభా, ఒక్కరం కూడా తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా మాతో పాటు అనేకులను తీసుకెళ్లి ప్రభా ఈ వాక్యాన్ని పరిచయం చేసి కృప అనుగ్రహించండి. ఎన్నో దుర్బోధనకు నిలయమై ఉన్నటువంటి భాగ్యనగరంలో
ప్రభు యొక్క సువార్త సత్యము ఒక ప్రకాశం వెలుగొందును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు తండ్రి మరి దేవ నీతి వాక్య విషయంలో అనుభవాన్ని పొందుకొందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న వారందరం కూడా తండ్రి రాత్రికాల వర్తమాన ప్రకారం పెద్దలుగా స్తంభాలుగా ఆయన ఉండే కృపను గ్రహించండి. నీతి వాక్య విషయంలో అనుభవం కలిగి ఉండే కృపను గ్రహించండి. ఎవరు పిల్లకాయలు పోలి ఉండకుండా ప్రభువా నాయన మరి పాలు విడిచిన వారి వల్లే ప్రభువా మరి బలమైన ఆహారం తిని వారి వల్లే మా తండ్రి వారు ఉండే కృప అనుగ్రహించండి. తగిన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నడిపి సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించకుండా గాక అని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క అంత్యకాలం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అభిషేకం తండ్రి పరిశుద్ధాత్మను బాప్తిస్మం అనే వరాన్ని ఉపయోగిస్తూ మా ప్రభావ మీ యొక్క పళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ మా తను మీ కార్యాలు త్వరపెట్టే వారికి ఉండే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆయా కాలాల్లో మీరు యాకోబు వంశస్థులకు మీరు సంగతిని బయలుపరుస్తున్నారు. రూబేనీల కాలంలో ఏదో గొప్ప యోచన పుట్టిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆ తలంపుల్ని పట్టుకొని ఆ రెవల్యూషన్స్ పట్టుకొని వస్తున్నటువంటి యొక్క వర్తమాన సంగతిని పట్టుకొని ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. ఏమాత్రం శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా రక్త మాంసంని వైపు చూడకుండా ఈ మనుషుల వైపు చూడకుండా నాయన కేవలము మీ వైపు చూస్తూ పరిశుద్ధాత్మ ధరించబోయే కార్యాల కొరకు ఎదురు చూస్తుండే కృప అనుగ్రహించబడుగా. కానీ మీరు ఘనంగా ధరించబోయే కాన్ఫరెన్స్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీ దాసునికి ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి మీకు వందనాలు. నిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం వారి జీవితాలు గొప్పగా ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మరి కుడిక నడిపించిన మీ దాసుని బట్టి నమ్మకమైన యొక్క పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ సమయంలో మా తండ్రి ఇచ్చిన తలంపుల్ని తలపోసుకుంటూ మేము స్తుతిస్తూ సమస్త మహిమ గంట ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఆమె ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. కూడిక ఎందరితో ముగించుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. వందనాలండి.